రైటర్ పెన్ పోగొట్టుకుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ పోలీస్ గన్ పోగొట్టుకుంటే చాలా కష్టం. అలాంటి కష్టం ని కొని తెచ్చుకున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఏం జరిగిందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Asamapi. కానిస్టేబుల్ 204 ఎక్కడ మిస్ అయ్యి 1 మినిట్ సార్. హలో సార్, మినిస్టర్ గారు తెత్తుందా రండి సార్. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. భాస్కర్ ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? టెర్రరిస్టులు ట్రేస్ అవుట్ చేయమని చెప్పాను, ఏం చేసావు? నీకు అసలు సిన్సియారిటీ లేదా? సార్ నేను ట్రేస్ అవుట్ చేశాను సార్, కాబట్టి జస్ట్ మిస్ అయిపోయారు అంతే. అవును, నీ గన్నేది? అంటే వాళ్ళు ట్రేస్ చేస్తున్నప్పుడు మిస్ అయిపోయింది సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అని నేను చేయమంటారు సార్? టెర్రరిస్టులు కార్లో వెళ్తున్నారు, నేను పక్కన కార్లో వెళ్తున్నాను. ఆ కార్ డ్రైవర్ గారికి హ్యాండ్స్ అప్ అంటే నేనేదో కట్నం కింద డబ్బులు ఇస్తున్నట్టు గన్ లాక్కుని పోయాడు. ఆ గన్ను ఎవడైనా మిస్యూజ్ చేసి ఎవరినైనా చంపేస్తే డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు. నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. గన్నుతో వచ్చావా డిపార్ట్మెంట్ లో ఉంటావు, టెర్రరిస్ట్ తో వస్తే ప్రమోషన్ లో ఉంటావు, రెండు రాకపోతే ఇంట్లో ఉంటావు. రేయ్, సార్ ఆ క్యాబ్ డ్రైవర్ గాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అచ్చంగారు కూడా జైల్లో ఉన్నారు సార్. పిలిపించు. ఆ జుట్టేంట్రా బొచ్చుకొక్కలాగా? సరే గాని సరే గాని ఈ నెల 17వ తారీఖున నా గన్ను మిస్ అయింది. నా గన్ను ఎక్కడ? మిస్ అయితే వెళ్ళి ఎత్తుకో. నన్ను ఎందుకు అడుగుతున్నావు? రే మీరు వెళ్ళని క్యాబ్ లోనే గన్ను మిస్ అయింది. అయితే పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాయి. పోలీసు వాడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? ఐ వాంట్ మై గన్. గన్ ఎక్కడుంది? గన్ను కావాలంతే కదా. ఏం గన్ రా ఇది? వాటర్ వస్తుంది, కొంచెం వాటర్ వేసుకోండి. గన్ను బుగ్గలు వస్తాయి. వాటిని బుడగలు అంటారా? మా ఊర్లో బుగ్గలంట. నేను బొగ్గల గన్నులు అడగట్లేదురా, అది పేలిస్తే సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చేది కదా. ఏంటి? నేను సౌండ్ వచ్చే గన్ అంటే జాతరలో పిల్లలకి అమ్మే గన్లు అడగట్లే, అది కాలిస్తే పేలుస్తుంది, నిప్పు వస్తుంది. అలా చెప్పు. ఎందుకు అరుస్తావు? ఎందుకు అరుస్తావు? క్లారిటీ కావాలి. వీడు స్టేషన్ లో ఉంటున్నాడు, జైల్లో ఉంటున్నాడు, ఇంట్లో ఉంటున్నాడు, ఆడికాడి ఇప్పేసుకుంటున్నాడు ఎట్రా. ఏంట్రా ఇది? ఇది రీలు, ఇది గన్ను. రేయ్, సార్ ఆ క్యాబ్ డ్రైవర్ గారిని పిలుచుకురా. పులే. సంకలో ఏమైనా సెగ్గొడ్లు వచ్చాయంట్రా? ఆ రోజు టెర్రరిస్టులు కార్లో తీసుకెళ్తుంటే నేనేమన్నాను? సబ్బు కాదురా, హ్యాండ్స్ అప్. నా గన్ ఎందుకు లాక్కున్నావురా? నువ్వు ఆయన సాప్ అంటే సాపినా, నువ్వు ఇత్తనం అనుకుని తీసుకున్నా. నా తుపాకీ ఎక్కడుంది? రాముని దగ్గర ఉన్నది. ఏ రాముడు? తుపాకి రాముడు. ఎక్కడ ఉంటాడు చెప్పు. ఆడు సినిమాలో ఉంటాడు. ఏం పేరు ఆడి పేరు? బిత్తిరి సత్తి. ఇట్లా పెడతాడు వెళ్ళి. తుపాకీ సినిమా రాముడు గురించి అడగలేదు. నా గన్ను ఎక్కడుంది? నీ గన్ను నీ కన్ను ఉన్నది. పోలీసు తోడు గురించి తెలీదు నాకు. గాని తిక్కరాగితే నీ కార్లో టెర్రరిస్టులు ఎక్కారు కదా ఆ రోజు, ఎక్కడ దింపావు? అక్కడ. అక్కడంటే ఎక్కడ? వాళ్ళు దిగిన కాడనే. కూర్చో, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఓ పని చేద్దాం, ఈ సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేద్దాం. సరేలే. అరే రాములు, మల్లేష్, సురేష్, వెంకన్న. ఏయ్, వాళ్ళంతా ఎవర్రా? మా తాలూకా వాళ్ళు. ఏం చేస్తుంటారు? తాత పని చేస్తారు, మేస్త్రి. వాళ్ళందరూ ఎందుకు? కన్స్ట్రక్షన్ చేద్దాం అన్నావు కదా. నా సంగతి నీకు తెలియదు. నేను గాని గట్టిగా చాచి పెట్టి కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఆ రోజు టెర్రరిస్టులు కారు ఎక్కారు కదా, నన్ను కూడా టెర్రరిస్ట్ అనుకో. టెర్రరిస్ట్ అంటే ఒరిజినల్ టెర్రరిస్ట్ కాదురా, ఉత్తునే. కూర్చో. ఆ రోజు వాళ్ళని ఎక్కడెక్కడ తీసుకెళ్ళో నన్ను అక్కడ తీసుకెళ్ళి నేను సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకేనా? దా బండి స్టార్ట్ చేయి. వాళ్ళని ఎక్కడ ఎక్కించుకున్నావు? కార్లు ఎక్కించుకుంది.
ఎక్కించుకున్నా కదా. ఫస్ట్ ఎలా తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి. ఫస్ట్ తీసుకపోలే 6వ తారీఖు వేరు. కొట్టైనా చచ్చిపోతావు. ఇంకా 5 గంటల టైం ఉంది నా రివాల్వర్ కి. ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు. నువ్వు ఆ రోజు ఏం జరిగిందో అదే చెయ్యి. నేను కూర్చొని సీన్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తా. ఫస్ట్ టెర్రరిస్టులు కారు ఎక్కారు కదా, కారు ఎక్కంగా నిన్నేమన్నారు? చెలో అన్నాను. నువ్వేమన్నావు? కుదరదు అన్నా. ఎందుకు కుదరదు అన్నావు? ఆ సినిమా ఇప్పుడు లేదు, ఆల్రెడీ ఎప్పుడు వచ్చిపోయిందని. ఆ రోజు వాళ్ళని ఎక్కడెక్కడ తీసుకెళ్ళావో, నీ వెనకాల ఏం జరిగిందో అంతా నాకు తెలియాలి. నా కళ్ళ కట్టినట్టు చూపించు. కూర్చో. ఇదే రూట్ వెళ్ళావా? ఫాలో ఫాలో. ఎక్కడికి వెళ్తున్నావురా? వస్తుందా? రాలే. మరి ఎందుకు వెళ్ళు? ఆ రోజు వచ్చింది అట్లనే. బుద్ధేనా పచ్చడైపోతావు. ఇప్పుడు పోసేసావు అనుకో. అనుకోనా? ఆ. అట్లా అమీర్పేట దాటావు, అలా వెళ్తున్నావు. ఓకే, లెఫ్ట్. ఎక్కడికి వెళ్తున్నావురా? పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ ఫుల్ ఉంది కదరా. అమీర్పేటలో పెట్రోల్ అయిపోయింది. అప్పుడు పెట్రోల్ తెత్తని పోయినట్టునే. బుద్ధేనా పచ్చడైపోతావు. టెర్రరిస్టులు గొడవ పడి నా గన్ను గురించి మర్చిపోయాను. నా గన్నేదిరా? నీ కన్నా బరువు ఉందని తూకం వస్తుందని ఉల్లిగడ్డలోనికి వేసిన. ఆడే ఇచ్చాడు. ఇన్ని ఉల్లిలు ఇచ్చిండు. ఇప్పుడు ఉల్లిగడ్డలో నా గన్ను ఉంది. సరే, ఆ తర్వాత చూద్దాం. ఎక్కండి. అమీర్పేట దాటావు, పంజాగుట్ట దాటావు. పోతాను. వాళ్ళు ఏమైనా మాట్లాడారా? మాట్లాడారు. ఏమన్నారు? ఫోన్ అన్నారు. ఫోన్ అన్నారు. అది కాదురా, కూర్చో. నీకు ఏమైనా అడిగాడు? దగ్గర నుంచి ఏం తీసుకున్నాడా? ఏం తీసుకున్నాడు? 5 రూపాయలు తీసుకున్నాడు. 5 రూపాయలు తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? సరాసరి పక్కకు బయటకు వెళ్ళాడు. చూపించు, ఎలా వెళ్ళాడు చూపించు. 5 రూపాయలు తాడు ఏం చేశాడు? ఆడికి పోలే, పెద్దది ఒక బిల్డింగ్ లెక్క ఉంది. దానికి ఏమైనా బోర్డు రాసిందా? సులభ్ కాంప్లెక్స్, సులభ్ కాంప్లెక్స్. ఆయన ఏంటి సార్ మీరు పుట్టిందా? ఆ రోజు వాడు ఎక్కడైతే పెట్టారో అక్కడికి గూగుల్లో సెర్చ్ చేస్తే అయిపోతుంది. ఒకసారి మీరు బుక్ చేయండి. మీరు అప్పుడు క్యాబ్ వాళ్ళు ఎట్లా బుక్ చేసినంటే మాకు గూగుల్లో సెర్చ్ చేసి మాకు క్యాబ్ బుక్ చేస్తే వచ్చినాం. ఇప్పుడు నువ్వు అట్లనే చేయరాదు. ఇంతకు మీది ఏం క్యాబ్ రా? జ్వాలా క్యాబ్. నేను ఆన్లైన్ బుక్ చేస్తాను, మళ్ళీ మీరు వస్తారు, సేమ్ తీసుకెళ్తారు. ఇక్కడ సిగ్నల్ వేకున్నాయి, కొంచెం దూరం వెళ్తాము, అక్కడ నుండి బుక్ చేయండి సార్. దగ్గరైతే కనెక్ట్ అవ్వదు. మరి ఐడియాలు ముందెందుకు ఇవ్వరా? సారీ సార్. సేమ్ నేను టెర్రరిస్ట్ లాగా ఆన్లైన్ లో బుక్ చేస్తాను, వచ్చేయండి. ఓకే అంత సార్. తెలియని వాళ్ళకి కాదు సార్. అరే సార్ వెళ్ళిందా చూడు. వెళ్ళండి సార్. ఓకే, ఫోన్ నెంబర్ వచ్చింది. హలో 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 హలో. లొకేషన్ పంపించాను, వచ్చిందా? సార్ నేను లొకేషన్ లో ఉన్నా. ఎక్కడున్నారు మీరు? నేను లొకేషన్ లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏరా గుర్తుపట్టలేడు మాట్లాడతా. ఇప్పుడు దాకా మాట్లాడాక పక్కకు రా. ఏం క్యాబ్ రా నీది? జ్వాల. ఆడాడురా? ఎవరు సార్? జ్వాల అని చెప్పి వెళ్ళాడుగా. వాడెవడు సార్? వాడేవాడు నాకు తెలుసు. ఒరే నేను క్యాబ్ బుక్ చేసుకుంటాడు, వస్తానన్నాడు రా. సార్ బుక్ చేసుకుంది నాతోటే సార్. క్యాబ్ అవసరం లేదు, తెలుపు. అదేంటి సార్? అవసరం లేదురా. అవసరం లేదమ్మా, క్యాన్సిల్ చేయండి. చేసా వెళ్ళు. మీ అకౌంట్ నుంచి 70 రూపాయలు మాకు వచ్చేసాయి. హలో సార్. ఓకే సార్, వస్తున్నాను సార్. ఎక్కడికి వెళ్తున్నావురా? చేయండి సార్. సీఏ లేకుండా స్టేషన్కి వెళ్ళి ఏం చేస్తావురా? సార్ మీకు ఇచ్చిన 24 గంటలు అయిపోయింది సార్, మిమ్మల్ని తీసేయా సార్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? జానీ మాస్టర్ చూశాను, చాలా బాగుంది. ఒక గన్ను గురించి స్టోరీ మొత్తం అల్లి మిస్ అయిన తర్వాత సూపర్, చాలా బాగుంది. రోజా గారు. రాజ్మౌళి ఇన్నోసెన్స్ ఈ స్కిట్ కి చాలా బాగా సూట్ అయింది. చాలా బాగుంది.